జైవీ ముందుగా అందరికీ ఈ నెల 12వ తారీఖున ఎఫ్సిఆర్ఐ ఆర్డిటి సంస్థ ఎఫ్సిఆర్ఐని రినివల్ చేయాలని చెప్పనని కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసినటువంటి విదేశీ నుంచి రావాల్సినటువంటి నిధులను విడుదల చేసినటువంటి సందర్భంలో ఈ నెల 12వ తారీఖున అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు సేవ్ ఆర్డిటి అనే ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అల్టిమేటం జారీ చేసి నిలుపుదల చేసినటువంటి ఎఫ్సిఆర్ఐని వెంటనే రెన్యువల్ చేయడం కోసము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అనంతపురం జిల్లా ఉన్నటువంటి ఆల్ దళిత ప్రజా సంఘాల నాయకుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ పంపుతున్నాము. దీన్ని వెంటనే ఆలోచన చేసి మీరు ఏదైతే విదేశీ నిధులను ఎఫ్సిఆర్ఐని ఎప్పుడైతే మీరు నిలుపుదల చేశారో దాన్ని వెంటనే తిరిగి ఆర్డిటి ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేసి ఆర్డిటి సంస్థ అనంతపూర్ జిల్లాలో చేసినటువంటి సేవా కార్యక్రమాలని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలు అందిస్తే ఎఫ్సిఆర్ఐని వెంటనే రెన్యువల్ చేయాలని మేము పెద్ద ఎత్తున మా యొక్క నినాదాన్ని కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం కోసం ఈ నెల 12వ తారీఖున మేము ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్డిటి సంస్థ ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క కుటుంబీకులు ప్రతి ఒక్క మనిషి వచ్చి మీ వంతుగా ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయడం కోసం మనవంతుగా ఆర్డిటి సంస్థ పైన ఏదైతే కేంద్ర ప్రభుత్వం కుట్రదారికంగా ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయకోకుండా నిలుపుదల చేసినటువంటి సందర్భంలో మన యొక్క గొంతును వినిపిస్తే ప్రజలమందరము ఐకతాటిగా ఉండి మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఎఫ్సిఆర్ఐని మనం నిరూపించుకుంటే ఈ జిల్లాలో ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ అయితే ఆర్డిటి సంస్థ ద్వారాగా మనకి మంచి జరుగుతుందనే ఒక సంకల్పంతో మేమందరం కూడా వేచి చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ అందరూ వెళ్ళి ఢిల్లీలో అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందయా అంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇలా జరిగింది ఇట్లా మాట్లాడొచ్చినాం ఇన్ని రోజుల్లో చేస్తారని ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా చెప్పుకోకున్నారంటే ఎంత దుర్మార్గమైన స్థితిలో ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పనని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయనటువంటి సాయాన్ని ఎక్కడో స్పెయిన్ దేశం నుంచి ఈ అనంతపూర్ జిల్లాలో అతి కరువు జిల్లాగా ఏర్పడినటువంటి అనంతపూర్ జిల్లాకు వచ్చి 1969 నుంచి ఈ జిల్లాలో గోబ్యాక్ అయినటువంటి ప్రజలతోనే ఈరోజు ఫాదర్ పేరాన్ని అభిమానించే స్థాయికి ఈరోజు అతను తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప పరిణామం అని మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ఎఫ్సిఆర్ఐ నిధులు ఎప్పుడైతే నిలుపుదలైనాయో అప్పటి నుంచి కూడా సరిగ్గా ఈ హాస్పిటల్లో వైద్యం అందలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని మీ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేయనట్టు ట్రీట్మెంట్ను ప్రైవేట్ ఆర్డిటి హాస్పిటల్ ద్వారాగా బాలింతలకు కానీ అనేక రోగాల నుంచి హాస్పిటల్ పోయినటువంటి వారికి కానీ రోగాలు నయం చేసి వారి నుంచి ఫీజులు తీసుకోకుండా స్వచ్ఛందంగా చేసినటువంటి సంస్థ పైన మీరు కుట్రతారితంగా మీరు ఈరోజు కుట్ర పన్ని ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేయకోకుండా నిలుపుదల చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయాలా. లేని పక్షంలో అనంతపూర్ నుంచి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టుకొని కూడా మేమందరం కూడా పిలుపునిచ్చి మా యొక్క డిమాండ్ని ఢిల్లీలో కూడా మేము మా యొక్క వాయిస్ని వినిపించడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.